మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు చేసిన సోషల్ మీడియా వేదికగా చేసిన దాడిని తుఫ్రాన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పురాతన చరిత్ర కలిగిన ఆవుసులోని కొంట కట్టను జేసీబీతో చదును చేసి కబ్జాలకు పాల్పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన తుఫ్రాన్ మున్సిపాలిటీ మాజీ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉందని బహిర్గతం కావడంతో స్థానిక జర్నలిస్టులు పలు దినపత్రికల్లో వార్తలు రాశారు. ఆ వార్తలకు సదరు నాయకుడు స్పందిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో సభలో సోషల్ మీడియా జర్నలిస్టులపై మాట్లాడుతూ చెంపలు పగలగొట్టాలన్న అప్పటి వీడియోను కలుపుతూ జర్నలిస్టులపై పరోక్షంగా దాడులు చేస్తామనే విధంగా అందులో మెసేజ్ తయారు చేసి హెచ్చరిస్తూ తుఫ్రాన్లోని సామాజిక మాధ్యమాల్లో ఆ నాయకుడు పెట్టిన పోస్టును స్థానిక తుఫ్రాన్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. తుఫ్రాన్లో గత 40 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిని పరమావధిగా భావిస్తూ ధర్మాన్ని పాటిస్తూ సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు పనిచేస్తూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉంటూ బాధ్యతాయుతంగా అహర్నిశలు సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టుల పట్ల కొందరు అక్రమార్కులు రాజకీయ అవతారమెత్తి దాడులకు పాల్పడడం పట్ల తీవ్ర మనోవేదనకు గురవుతూ ఈ దాడిని ఖండించారు. సమాజ నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని సభ్య సమాజం తలదించుకునే ఘాతుకంగా అభివర్ణిస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించాలని కోరుతున్నారు. ఈ దాడికి పాల్పడిన సదరు నాయకుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని తుఫ్రాన్ జర్నలిస్టులు కోరుతున్నారు. ఏదైతే హౌస్లో కుంట తూప్రాన్ మున్సిపాలిటీలో ఏదైతే ప్రభుత్వానికి చెందిన శిఖము కుంట సంబంధించిన ఏదైతే కట్టను కొందరు ఏదైతే తూప్రాన్కి సంబంధించి జేసీబీ సహాయంతో దానికి కన్నం వేసి దాన్ని వెడల్పు చేయడం జరిగింది. అయితే గ్రామానికి సంబంధించిన కొన్ని 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు చేయని పనిని వీళ్ళు కన్నం వేసి ఆల్రెడీ దాన్ని తొలగించడం జరిగింది. అది ప్రభుత్వ భూమి. వాల్టా యాక్ట్లో భాగంగా అందరికీ పాత్ర ఉంటుంది. ఏదైతే అధికారులు ఏదైతే ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, వీళ్ళందరికీ పాత్ర ఉంటుంది. ఏమైందంటే అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల గురించి ఉపయోగించాల్సింది అటువంటి దాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు జేసీబీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. జేసీబీ ఫిర్యాదు చేసినందుకు కేసు కూడా చేయడం జరిగింది. అయితే అందులో ఈరోజు ఆ వార్తను ప్రచురితం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రజల సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేందుకు గాను మేము వార్తలు రాస్తే జర్నలిస్టుల మీద ఈరోజు తూప్రాన్ గ్రీన్ ఛాలెంజ్ అనే గ్రూప్లో పాత ఏదో పోస్ట్ పెట్టేసేసి జర్నలిస్టులను వక్రీకరించినట్టు చేసినటువంటి వ్యక్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి నంద్యాల శ్రీనివాస్ మీద ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరలా ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ధర్నాకైనా రెడీ ఉంటాం. జంతర్ మంతర్ కాదు, ఏదైతే జిల్లా కేంద్రంలో రాష్ట్ర కేంద్రంలో ఆ ధర్నా చేస్తానికి ఇట్లా మేము ఆ జర్నలిస్టుల సంఘాల తరఫున అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. వాస్తవానికి తూప్రాన్ ప్రజలను కోరేది ఒకటే, తూప్రాన్ మున్సిపల్ నడి ఒడ్డున హౌసులోని కుంట కట్ట చరిత్ర కలిగినటువంటి హౌసులోని కుంటను కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రి దాన్ని కుంటను జేసీబీ యంత్రంతో తవ్వేసి వారి స్వలాభం కోసం కుంటను తవ్వేసి ప్లాట్లకు రోడ్డుగా మార్చేందుకు అక్రమాలకు పాల్పడితే దానికి తూప్రాన్ నుంచి ఏ నాయకుడు కానీ ఏ పార్టీ నాయకుడు కానీ ముందుకు రాకపోతే మేము ఒకరోజు ఆలోచన చేసుకొని మీడియా వాళ్ళందరం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి అరే ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరని మనం ఏంటి పరిస్థితి అని మేము ముందుకొచ్చి మేము వార్తలు రాసి మేము దానికి సమాజ న్యాయాలను జర్నలిస్టులు ముందుకొచ్చి మేము వార్తలు రాస్తే గుమ్మడికాయల దొంగ అంటే బుద్ధాలు జరుపుకున్నట్టు ఆయన పేరు పెట్టలేదు, ఆయన ఇంటి పేరు పెట్టలేదు. మేము వార్త రాస్తే మాజీ మున్సిపల్ నేత బైరి తెగింపు అని రాసినాము. మాజీ మున్సిపల్ నేతలు ఎంతమంది ఉన్నారు మున్సిపల్లో? నువ్వు ఒక్కరే ఉన్నావా? మీరు ఒక్కరే ఉన్నారా? ఎందుకు ఇంత దౌర్జన్యంగా మీడియాపై ఒక సీఎం, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి సీఎం, ముఖ్యమంత్రి, గౌరవపదమైనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినా ఇప్పుడు ఒక సభలో మాట్లాడినటువంటి వీడియోను నువ్వు చేసిన అక్రమాలకు దాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నువ్వు ఈరోజు రేపు పొద్దున ప్రజలకు ఏ రకమైన సమాధానం చెప్తావు, ఎలాంటి మెసేజ్ ఇస్తావు? నువ్వు చేసిన అక్రమాలకు సీఎం ఫోటో పోస్ట్ చేసి నువ్వు దాన్ని వాడుకొని విలేకరులను వీపులు కాపుతా వీపులు లేప దాడులు చేస్తా అనే విధంగా నువ్వు పోస్టులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మీడియా తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నాము. మరి తూప్రాన్లో ఏ నాయకుడు లేడా? ప్రజలు లేరా? మరి తూప్రాన్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా ముందుకు రాలేరు. మరి మీడియా వచ్చిందని కూడా తెలిసి కూడా ఒక్కరు కూడా ఎందుకు ఖండిస్తలేరు? అంటే మేము చేసిన అక్రమాలకు మీరు రావద్దు,
మీరు చేసే అక్రమాలకు మేము రావద్దని కమిట్మెంట్లో ఉన్నారా? ఏం జరుగుతుంది అసలు తూప్రాన్లా? నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. నేను అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఎవరు అని తెలియని ఊర్పులు తెలుసుకోండి ఫస్ట్. మేము సీఎం చెప్పినట్టు యూట్యూబ్ జర్నలిస్టం కాదు, తెలుసుకో ఫస్ట్ నువ్వు. మేము అక్రిడేటెడ్ గవర్నమెంట్ ఆమోదిత జర్నలిస్టము. మా పైన దురుసుగా మాట్లాడి నువ్వు చులకనై నీ పతనం నాందేకి పలుకుతుందని తెలుసుకో ఫస్ట్. జర్నలిస్టం మేము. సీఎం చెప్పింది యూట్యూబ్ జర్నలిస్ట్ గురించి ఎవరి గురించి మాట్లాడిండో. మేము గవర్నమెంట్ ఆమోదిత జర్నలిస్టము. మమ్మల్ని మేము రాసిన వార్తలను పైన నువ్వు ఇట్లా పెట్టడం సబబు కాదు. గౌరవనీయులైన ఇన్ఛార్జిగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నరసారెడ్డి గారికి సవినయంగా మేము మీడియా తరఫున కోరుతున్నాం. ఇలాంటి వ్యక్తులను మీ పార్టీలో ఉంచి మా జర్నలిస్టులపై దాడులు చేసే జర్నలిస్టులపై ఇలాంటి నాయకులకు మీరు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వారికి మీ పార్టీ తరఫున మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మా జర్నలిస్టులకు తీవ్రమైన ఆవేదనతో మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాము. గౌరవనీయులైన నరసారెడ్డి అన్నగారు కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని మీరు కూడా ఖండించి మాకు జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. లేకపోతే ఉద్యమాలు తీవ్రతరంగా జిల్లా లెవెల్ ఉద్యమం చేపడతాం. ఎందుకంటే నన్ను ఎక్కజాన్ని తప్పుపట్టిండు. ఇలా అక్రమాలు జరిగినప్పుడు జర్నలిస్టు ముందుకు ఎవరు రాకపోతే జర్నలిస్టులు వస్తే జర్నలిస్టులు కూడా దాడులు చేస్తారు. తూప్రాన్ పట్టణంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హౌస్లోన్ కుంటను కొందరు బడాబాబులు నాయకులు దాన్ని కట్టను కన్నం వేసి తొలగించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత దాన్ని అనుకున్నటువంటి అసలైనటువంటి నాయకుడు తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాసు ఇది అతనే జేసీబీ యజమాని చెప్పడంతో ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో జర్నలిస్టులపైన అభాండం వేసే విధంగా, జర్నలిస్టు యొక్క హక్కులను కాలరాసే విధంగా పోస్టులు పెడుతూ వారికి ఉన్నటువంటి నైతిక హక్కును దిగజారి పూర్తిగా జర్నలిస్టులను దుర్భాషలాడే విధంగా మాట్లాడేటువంటి పోస్టులు పెట్టినటువంటి నందాల శ్రీనివాస్ పైన తూప్రాన్ ప్రెస్ తీసుకోవాలని చెప్పేసి తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన